నేను మళ్ళీ చెప్పేది, నాకు వ్యక్తిగత స్వార్థం ఏది లేదు. ఎవరి మీద ఏది వచ్చినా నా ఎస్టీ బిడ్డకు అన్యాయం జరిగిందని తెలిస్తే ఆ కేసు నేను పక్కా తీసుకుంటా. అది రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. రాంగ్ ఉంటే చర్చలో పోయినాక తెలుస్తుంది, కూర్చున్నప్పుడు తెలుస్తుంది. కానీ వచ్చిన నేను కాదని నేను అది రాకుండా చూసుకోవాల్సింది ఇప్పుడు జరుగుతున్నోళ్ళు ఇక్కడ లోకల్లో చూసుకోవాలి. ఇది వన్. కానీ ఎస్పెషల్ నేను ఇవాళ ఒక హెచ్చరిక మున్సిపల్ వాళ్ళకి, నేను అధికారులకు మాత్రమే చెప్పగలుగుతా. నేను వాస్తవానికి జిల్లా వరకు తప్ప కింది లెవెల్కి వచ్చి మాట్లాడే టైం నాకు లేదు, చేయడానికి అవకాశం నాకున్నా నేను రాలేను. కానీ ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను పుట్టిన గ్రామం కాబట్టి నేను గ్రామాల వైజ్గా పోతాను. మున్సిపల్ వైజ్ కాదు, మండల గ్రామాలు కూడా పోతా. గ్రామాల్లో కూడా తమ సమస్యలు ఏదో తెలుసుకుంటా. ఎవరికి రేషన్ కాలేదు, ఎవరికి ఇల్లు రాలేదు, ఎవరికి కరెంట్ లేదు, ఎవరికి నల్లాలు లేవు, నేను పోతే నాతో పాటు అధికారులందరూ వస్తారు. అధికారులందరూ రావాల్సిందేగా. మరి ఎందుకు కాలేదు, ఏం చేయిందో అడుగుతా కదా. ఇది ఎస్పెషల్లీ నా జిల్లా వరకు నేను రేపు కాబోయే రోజుల్లో చేయబోయే పని. దాంట్లో ఒక భాగమే మున్సిపల్ 3 మండలం చేద్దాం అనుకున్నా. దీన్ని నేను ఆపడానికి కారణం రెడీ ఈ ఎక్కువ హెవీ రేట్ వల్ల. కాబట్టి ఇది మీకు ముందే సూచన చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు తిరగాలి, 29 రాష్ట్రాలు నంబర్ ఆఫ్ డిఫరెంట్ వింగ్లో పోవాలి. అంతా ఇది లేకుండా నేను నా గడ్డ మీద రుచిలోని ఈ అవకాశం, ఈ గడ్డ నాకు ఇప్పించింది. ఇది ఈ పోస్ట్ నాకు ఇది పవర్ ఇది చేయంగా. కాకపోతే మా అన్న కరెక్షన్లో ఒక కరెక్షన్ చెప్తా, నాకేం ఆశ లేదు రేపు అవ్వాలని. ఇక ఇదే అర్థం చేసిన దానికన్నా ముందు మీరు తప్పదు. మా పార్టీ రేపటి రోజు నేను ఇది వదులుకున్నాక అవకాశం ఇస్తే చేయమంటేనే చేస్తాను. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను ఎమ్మెల్యే అయిపోవాలనో, నేను ఏదో ఎంపీ అయిపోవాలనే ఆశ నాకు లేదు. నేను ఎప్పుడే లేదన్నాగా, ఫస్ట్లో లేదన్నా. నన్ను ఎందుకు వద్దన్నా కోపం తప్ప. ఇస్తే వాళ్ళు సర్వీస్ చేస్తా, ఇవ్వకపోతే నా వరకు కూర్చుంటా. కానీ ఈ 3 సంవత్సరాల్లో నా మానుకోటకు మాత్రం 100% సర్వీస్ చేస్తా. అలాగే తప్పులు చేసిన వాళ్ళు పెళ్లి కూడా తీసుకోదా. ఈ 3 సంవత్సరాలు చూసేదలేదు. 3 సంవత్సరాలు ఇక్కడ చేసిన కబ్జాలైనా, లగతనం, దొంగతనం ఎవరు చేసిన వాటి బెండు మాత్రం తీసిపోతా. నాకేదో రేపు నేను ఓటేయాలి, నువ్వేదో నగరాలు తిరుగుతున్నావు అంటే నాకు అవసరం లేదు బిడ్డ అంటే ఆ రోజు అడగలేదు, అడుగుతా అడగలేదు. ఆనాడే మిమ్మల్ని ఇది కావాలని అడగలేదు. ఇవాళ అడుగుతారా? నేనేం అడగలుగుతారా? నాకు అలాంటిది ఏం లేదు. ఏం అవకాశం ఏమి ఏమైతే గమ్మున పోయి నా బిజినెస్ నేను బతకడానికి ఉంది, నాకు బతకడానికి ఉంది. చేతనైనా ₹1 2 సర్వీస్ ఓరియంటెడ్ గానే ఇక నిన్న కూడా పోయినా నాకేమవుతుంది, నా చేతనైనా సాయం చేయాలనే గుణం తప్ప నాకేం లేదు. కానీ చాలా వరకు పెద్దన ఇవాళ మీరు వర్షాభావం వల్ల ఇలా ఇబ్బంది పడ్డదని ఏడి గారు ఒక మంచి క్వశ్చన్